నిన్న కాజీపేటలో అత్యంత దారుణంగా కీర్తన అనే అమ్మాయిని వెంకటేష్ ప్రేమోన్మాది గొంతు కోసిన విషయం అందరికీ తెలిసిందే. తెల్లవారుజామున ఆ వెంకటేష్ను పోలీసులు వేరే స్టేషన్కి తరలిస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా ఈ వెంకటేష్ పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. వాళ్ళని తోసి పారిపోయే క్రమంలో పోలీసులు 3 రౌండ్లు గాల్లోకి కాన్పులు జరిపారు. అప్పటికి ఇంకా పోలీసులపైన దాడి చేసే క్రమంలోనే ఒక్కసారిగా పోలీసులు తన కాలికి పారిపోయే ప్రయత్నం చేసేప్పుడు పోలీసులు ఒక్కసారిగా ఈ వెంకటేష్ కాలికి షూట్ చేసినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. ఆ వెంకటేష్ ప్రేమోన్మాది గాయపడి కడప రిమ్స్ హాస్పిటల్లో ఎమర్జెన్సీలో ఇప్పుడు చికిత్స పొందుతున్నాడు. అసలు ఏంటి ఈ వెంకటేష్ పరిస్థితి ఎలా ఉంది? ఇంత దారుణాది ఓడగొట్టిన వెంకటేష్ ఇప్పుడు ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు. మనం అక్కడికి వెళ్ళి ఏంటి పరిస్థితి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది అంటే ఆ అమ్మాయిని చంపింది కాకోకుండా ఒక పక్క పోలీసుల మీద కూడా దాడి చేశాడు. పోలీసులు 2 గాయపడి మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి. పోలీసులు అంటే ఓ పక్క తన చేసిన తప్పును కూడా తెలుసుకోకుండా మళ్ళా పారిపోయే ప్రయత్నం చేసి పోలీసులను కూడా పోలీసులను కూడా గాయపడిచే ప్రయత్నం చేశాడంటే అతని మానసిక స్థితి ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. అంటే తప్పు చేశాను, ఇప్పటికన్నా క్షమాభిక్షణగా ఇంకా శిక్ష అనుభవిద్దామని లేకుండా పోలీసుల మీద దాడి చేసే ప్రయత్నం చేశాడంటే ఎంత ఉన్మాదిగా ఉన్నాడో మనకు విషయం అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం వెంకటేష్ను ఏంటి అసలు ఏం జరిగింది? ఇక్కడ చూస్తే పోలీసులు ఉన్నారు, మొత్తం ఇక్కడ ఎమర్జెన్సీ వార్డులో ఉన్నాము. ఇక్కడ ఉన్నాడు, పోలీసులు కూడా అతని ఎవిడెన్స్ రికార్డ్ చేస్తున్నారు, మనం చూస్తున్నాము. అక్కడ పోలీసులు అసలు ఏం జరిగింది అనే అంశం పైన కూడా పోలీసులు సమాచారం తెలుసుకుంటున్నారు. మనం ఇప్పుడు అత్యవసర చికిత్స విభాగం దగ్గర ఉన్నప్పుడు మనం చూసుకోవచ్చు బోర్డు. ఇక్కడే ఆ వెంకటేష్ ప్రేమోన్మాదికి చికిత్స దొరుకుతుంది. ఇప్పుడే పోలీసులు అసలు ఏం జరిగింది, ఎందుకు నువ్వు పారిపోవాల్సి వచ్చిందని చెప్పి కూడా పోలీసులు వీడియో రికార్డ్ చేసుకుంటారు, మనం చూసుకుంటాం. అంటే ఇప్పుడు మనము ఆ పోలీసులు అక్కడ ఉన్నారు కాబట్టి అతను మాట్లాడించే ప్రయత్నం చేయలేకపోతున్నాం. మరి కొద్దిసేపటికైనా వెంకటేష్ అసలు ఎందుకు కీర్తనను చంపాల్సి వచ్చింది, ఇంత దారుణంగా అసలు కత్తితో పోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, మనం మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పోలీసులు అతన్ని ఎవిడెన్స్ రికార్డ్ చేస్తున్నారు, వీడియో ఎవిడెన్స్ రికార్డ్ చేస్తున్నారు. అతని వెంకటేష్ను సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు. మనం మరింత చేద్దాం. అంటే పోలీసులపై కూడా దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేయడం ఒక్కసారిగా మొత్తము అలర్ట్ అయ్యి పోలీసులు కూడా ఒక్కసారిగా అవాక్కైన పరిస్థితి. వాళ్ళకు కూడా గాయపడి పోలీసులు కూడా మైదుకూరు 2 కానిస్టేబుల్ మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి. అంటే కడప రిమ్స్ అంటే పోలీసులు కాలుకు కాల్చడంతో గాయమైంది. ఇప్పుడు వెంకటేష్ ఇక్కడ చికిత్స పొందుతున్నాడు. ఎవరే కానీ తన సర్ప నుంచి బంధువులు ఎవరే కానీ ఇక్కడికి రాలేదు. కేవలం పోలీసులు మటుకే వచ్చి అసలు ఏం జరిగిందని అతను ఎవిడెన్స్ వీడియో రికార్డ్ చేసుకుంటారు. మనం వెంకటేష్ను కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే పోలీసులు కూడా వాళ్ళు రికార్డ్ చేసుకున్న పరిస్థితి. మనం ఇప్పుడు వచ్చాము, ఇక్కడ వెంకటేష్ ఉన్నాడు. అసలు ఎందుకు ఇంత దారుణానికి వడకట్టాడనే అంశంపై అంత మాట్లాడదాం. వెంకటేష్, అసలు ఎందుకు ఇంత దారుణం చేశావు? నువ్వు మాట్లాడాలి సమయం ఇది. ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు కీర్తనాన్ని ఎందుకు ఇంత దారుణంగా గొంతు కోసావు? నీకు తప్పు అనిపించట్లేదా? నువ్వు మాట్లాడాలి వెంకటేష్, ఎందుకంటే నువ్వు చాలా మంది ఇలాంటి దారుణాలు చేస్తున్నారు. నువ్వు మాట్లాడాలి ఇప్పుడు. అంటే పోలీసులపై కూడా నువ్వు దాడి చేసావు కదా, నీకు తప్పు అనిపించట్లేదా? అది ఏం జరిగింది అసలు? నువ్వు ఎందుకు ఇంత దారుణానికి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీకు బంధువులు కూడా అవుతారంట కదా. మాట్లాడగా తప్పు చేశారా లేదా మీరు? చెప్పండి వెంకటేష్ గారు, తప్పు చేశారా లేదా మీరు? మీకు తప్పు అనిపించట్లేదా? బాధ లేదా కొద్ది కూడా? మాట్లాడాలి మీరు. అలా ఉంటే, మౌనంగా ఉంటే అలా మాట్లాడాలి, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్ని చేశారు కదా, బాగా ఆనందంగా ఎంజాయ్గా. ఇప్పుడు చెప్పాలి కదా, సమాధానం చెప్పాలి కదా. మనం మీరు తప్పు చేశారా లేదా? ఓకే, అంటే వెంకటేష్ పూర్తిగా మాట్లాడడం లేదు. మనతో తను తప్పు చేశాడు, కనీసం సమాధానం కూడా చెప్పట్లేదు, ముఖం అడ్డు పెట్టుకుంటున్నాడు ఇక్కడ. అంటే ఓ పక్క చికిత్స కూడా జరుగుతుంది వెంకటేష్కు. మనం ఇక్కడ డాక్టర్స్తో కూడా మాట్లాడించి ఎలా ఉంది పరిస్థితి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం అడిగి మరి సమాచారం తెలుసుకుందాం. మేడం, ఎలా ఉంది వెంకటేష్ పరిస్థితి? ఎలా ఉంది? కండిషన్ అయితే బాగుందండి. సీరియస్ గా క్రిటికల్ గా అయితే ఏం లేదు. ఫ్రాక్చర్ ఉందండి కాల్కి, ఆర్తో వాళ్ళు చూస్తున్నారు. బుల్లెట్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ లేదండి. ఎగ్జిట్ wound, ఎంట్రీ wound ఉంది. ఓపెన్ చేస్తే తెలుస్తుంది.
ఎప్పటి వరకు ఉంటాడు మరి? ఆర్తో వాళ్ళు అడ్మిషన్ చేసుకుంటే వార్డుకి వెళ్ళిపోతారండి. ఈఓటీకి పోస్ట్ చేస్తున్నారు. ప్రాణాపాయం ఏంటి? ప్రాణాపాయం లేదు. ఎప్పుడు వచ్చాడు మరి? ఎర్లీ మార్నింగ్ 1:20 ఆ టైంకి వచ్చింది. తెల్లవారు. 1:20 నైట్. అంటే మిడ్ నైట్ 1:30 ప్రాంతంలో వెంకటేష్ ఇక్కడికి కడప రిమ్స్ ఎమర్జెన్సీ వార్డుకు వచ్చినట్టు మనకు సమాచారం తెలుసు. డాక్టర్ గారు చెప్పారు అంటే కాలుకు గాయమైంది, అంటే మేము చికిత్స అందించాం, ప్రజెంట్ అయితే నాకు ప్రాణాపాయం ఏం లేదు, ఎముక అంటే ఆర్తో డాక్టర్ కూడా చూస్తున్నాడు, కాలుకు గాయమైంది, ఇంకా మరింత చికిత్స అందిస్తున్నామని చెప్పి కూడా ఆమె చెప్తున్నారు. అంటే ఒక్కసారిగా పోలీసులు అంటే ఆ స్టేషన్లో ఉంటే కొద్దిగా ఇబ్బందులు అవుతాయని చెప్పి వేరే స్టేషన్ తరలించే క్రమంలోనే ఈ ప్రేమోన్మాది పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. మళ్ళా వాళ్ళని గాయపరిచారు. ఇద్దరు పోలీసులు కూడా మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. మనం మాట్లాడించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఏ మాట చెప్పుకోకుండా ముఖం పూర్తిగా కప్పుకొని ఉన్నాడు. మొత్తానికి ఇంత దారుణానికి ఒడగట్టాడు. ఇప్పుడు కడప రిమ్స్లో కాలు గాయమై చికిత్స పొందుతున్నాడు ప్రేమోన్మాది వెంకటేష్.